యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా నీకు? నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావంట కదా, ఎన్ని లక్షలు వస్తున్నాయి నీకు? నెల తిరిగేసరికి లక్షల్లో వస్తాయంట కదా యూట్యూబ్ నుంచి, నిజమేనా? లక్షల్లో వ్యూస్ వస్తే లక్షల్లో డబ్బులు వస్తాయంట, మిలియన్స్లో వ్యూస్ వస్తే కోట్లలో డబ్బులు వస్తాయంట, నిజమేనా? నీకు 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, 50,000 సబ్స్క్రైబర్స్కి నెల తిరిగేసరికి 50,000 రూపీస్ వస్తాయా? ఛానల్ స్టార్ట్ చేయగానే మనీ వచ్చేస్తుందా? ఒక వీడియోకి ఎన్ని డబ్బులు వస్తాయి? షార్ట్ వీడియోస్కి ఎక్కువ డబ్బులు వస్తాయా, లాంగ్ వీడియోస్కి ఎక్కువ డబ్బులు వస్తాయా? అసలు నీకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి నెల తిరిగేసరికి? కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. వీటన్నిటికీ ఆన్సర్ చేద్దాం పదండి. యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చేసిందా? ఈ మాట చెప్పడానికి నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నాను మీతో. యాక్చువల్లీ ఈ పేమెంట్ నాకు లాస్ట్ మంత్ రావాల్సింది, కాకపోతే నేను చేస్తే చిన్న మిస్టేక్ వల్ల నాకు పేమెంట్ అనేది ఆగిపోయింది అనమాట. అసలు పేమెంట్ వస్తుందా లేదా, నేను డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చానా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. నేను ఆల్మోస్ట్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు 4 monthsకి అయితే నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. అసలు ఈ పేమెంట్ నా చేతికి వచ్చే వరకు కూడా, నా అకౌంట్లో పడే వరకు కూడా నాకు అసలు నమ్మకం లేదు నాకు పేమెంట్ వస్తుందని. ఎందుకనంటే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, అదేంటి అనేది నేను వీడియోలో చెప్తాను. అలాగే చాలా మంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, ఛానల్ స్టార్ట్ చేస్తే డబ్బులు ఎన్ని వస్తాయి, మంచిగా ఉంటుందా లేదా, వెంటనే డబ్బులు వస్తాయా, అసలు స్టార్ట్ చేయొచ్చా లేదా, మాకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి, మీరు గైడ్ చేయండి అని అడుగుతున్నారు. సో ఫైనల్లీ నేను పేమెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే, నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను అని నాకు అనిపించినప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని గైడ్ చేయాలి అనుకున్నాను ఈ విషయంలో. అందుకని ఇప్పుడైతే మీతో నేను ఫాలో అయిన కొన్ని టిప్స్, నేను ఫాలో అయిన కొన్ని సీక్రెట్స్ మీద షేర్ చేసుకోబోతున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు పేమెంట్ ఎలా వస్తుంది, అసలు ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలాంటి వీడియోస్ పెడితే జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు, నేను చేసిన మిస్టేక్ ఏంటి, మీరు అలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, నేను ఫాలో అయిన ట్రిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నా యూట్యూబ్ పేమెంట్కి సంబంధించి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. చిన్న ఇన్ఫర్మేషన్ కాదు, పెద్ద ఇన్ఫర్మేషనే. మన వాళ్ళందరూ రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు నన్ను, అక్క మీ స్కిన్ కేర్ రొటీన్ గురించి చూపించండి నాకు అని. అయితే నేనైతే నాకు ఈ మధ్య బాగా స్కిన్ ప్రాబ్లం అయితే ఎక్కువైపోయింది అనమాట. మన డెలివరీస్ తర్వాత మనం పెద్దగా మన స్కిన్ గురించి కానీ హెయిర్ గురించి కానీ పట్టించుకోం కదా. అయితే నాకు ఈ స్కిన్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువైపోయింది. నాకైతే ఇక్కడ హైపర్ పిగ్మెంటేషన్ అవుతుంది అనమాట. నాకు ఫస్ట్ అయితే ఏమీ లేదు, కాకపోతే నాకు ఫస్ట్ బేబీ ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ అయిన తర్వాత హైపర్ పిగ్మెంటేషన్ అయితే స్టార్ట్ అయింది. మీకు లైట్గా కనిపిస్తుంది. అయితే ఈ హైపర్ పిగ్మెంటేషన్ ఇంతకుముందు చాలా ఉండేది, నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఈ హైపర్ పిగ్మెంటేషన్ అలాగే నాకు పీసీఓడి కూడా ఉందన్నాను కదా ముందు, ఇప్పుడు మొత్తం క్యూర్ అయిపోయింది. కానీ పీసీఓడి ఉంటే మనకి ఎప్పుడో ఒకసారి మళ్ళీ అటాక్ అవుతూనే ఉంటుంది. ఇలాగ నాకు రెగ్యులర్గా పింపుల్స్ కూడా వచ్చేవి, పింపుల్స్ వల్ల డార్క్ స్పాట్స్ అయితే వచ్చేవి అనమాట. అలాగా నాకు ఈ హైపర్ పిగ్మెంటేషన్, పింపుల్స్ వీటన్నిటి వల్ల చాలా హెక్టిక్ అయిపోయింది అనమాట. ఒకవైపు ఇంటిని పిల్లల్ని చూసుకుంటూ, ఇటు యూట్యూబ్ని మేనేజ్ చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే నేను ఇంకా స్కిన్ కేర్ అయితే కంప్లీట్గా మానేశాను. ఇలా చేయడం వల్ల ఇంకా నాకు మొత్తం స్కిన్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. అయితే మొన్న ఒకసారి మా ఫ్రెండ్ని కలిసాను నేను. తను ఏమైంది ఏంటంటే, ఏంటే నీ స్కిన్ అంతా ఇలా అయిపోయింది మొత్తము, ఇంత బాగుండేదానివి అని అంటే, ఫస్ట్ ఇంకా పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత అందరి పరిస్థితి ఇంతే కదా అని. కాకపోతే తను మాత్రం నాకు ఈ క్యూర్ స్కిన్ గురించి అయితే సజెస్ట్ చేసింది అనమాట. ఈ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్ అయితే చాలా బాగున్నాయి, ఒకసారి నువ్వు కూడా ట్రై చేసి చూడు అని. సరేలే తను ఎలాగో చెప్పింది కదా, నా ఫ్రెండే కదా, నా మంచి కోసమే చెప్పుంటుంది అని చెప్పేసి అని నేనైతే ఈ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి ఆర్డర్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనకి ఎంత ఈజీ అని అంటే జస్ట్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనము క్యూర్ స్కిన్ అని మనకి ప్లే స్టోర్లో యాప్ అయితే ఉంటుంది. యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము హెయిర్ కోసమా లేకపోతే స్కిన్ కోసమా అక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో మనము ఫ్రంట్ ఫేస్, సైడ్ ఫేస్ ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. జస్ట్ మనం అక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. అక్కడ సర్టిఫైడ్ డాక్టర్స్, డర్మటాలజిస్ట్ వీళ్ళందరూ ఉంటారు, స్కిన్ స్పెషలిస్ట్, హెయిర్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ ఉంటారు. మనకు ఒక డాక్టర్ అసైన్ అయిపోతారు కాబట్టి మనకు అక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మన స్కిన్ టైప్ ఎలాంటిది, మన ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, మనకి పీసీఓడి ఉందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, థైరాయిడ్ ఉందా, మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మనకి ఏమైనా అలర్జీస్ ఉన్నాయా, ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ అన్ని అడుగుతారు అనమాట. ఆ క్వశ్చన్స్ అన్ని అడిగిన తర్వాత మనం వాటికి మెల్లిమెల్లిగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ పక్కన ఇస్తున్నాను చూడండి. అయితే ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే మనకి మన స్కిన్కి తగ్గట్టుగా, మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా, మన స్కిన్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా మనకి మన స్కిన్ అనేది మంచి కండిషన్లోకి రావడానికి మనకి ఇలాగ ఒక కిట్ అయితే ఎవరి స్కిన్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా మనకి ఈ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ అయితే కూడా మనకి ఒక కిట్ లాగా వస్తుంది అనమాట. నాకైతే ఈ కిట్ అయితే వచ్చింది. అయితే ఈ కిట్లో అందరికీ ఒకేలాగా మాత్రం అస్సలు ఉండవు. ఇప్పుడు మీకు వచ్చిన కిట్, నాకు వచ్చిన కిట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేనే కాదు, నా ఇంట్లో వాళ్ళకి, ఇప్పుడు మా హస్బెండ్కి అయినా సరే తన స్కిన్కి తగ్గట్టుగా, తనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా నేను ఏమైనా తనకి ఒకవేళ యాప్లో తనకు కనుక ఫేస్ అంతా స్కాన్ చేసి అలా కనుక నేను బుక్ చేశాను అనుకోండి, అప్పుడు తనకి వేరే ప్రోడక్ట్ వస్తుంది. జెంట్స్, లేడీస్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే. మీకు ఎవరికైనా కనుక ఇలాగ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హైపర్ పిగ్మెంటేషన్
ఇన్ఫెక్షన్ కానీ, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, అలాగే బ్లాక్ స్పాట్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకుంటే కనుక మీరు మంచిగా బయట వేలు ఖర్చు పెట్టి డర్మటాలజిస్ట్ల దగ్గరికి వెళ్ళేదానికంటే కూడా ఇలాగ మనం క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ యూస్ చేసుకుంటే కనుక మనకి ఇంట్లో నుంచి డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, హ్యాపీగా ప్రోడక్ట్ ఇంటికి వచ్చేస్తుంది. అండ్ స్టెప్ టు స్టెప్ మనకి వాళ్ళు గైడ్ చేస్తూనే ఉంటారు ప్రోడక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత. సో మనకి ఈ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత వీటిని మనం ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, వీటన్నిటిని కూడా స్టెప్ టు స్టెప్ మనని వీళ్ళు ఫాలో బ్యాక్ చేస్తూనే ఉంటారు. నాకు ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత నాకైతే మెసేజ్ వచ్చిందనమాట. ఏంటి అని అంటే మార్నింగ్ టైంలో ఏం యూజ్ చేయాలి, ఆఫ్టర్నూన్ ఏం యూజ్ చేయాలి, నైట్ టైంలో ఏం యూజ్ చేయాలి, ఇలా కంప్లీట్గా మనకి డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి ఈ యాప్లో. ఏదైనా సరే రిజల్ట్ వెంటనే మనకు అనిపించదు. ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టైం తెప్పించుకోవడము, ఆల్రెడీ 1 టైం తెప్పించుకున్న ప్రోడక్ట్స్ అయితే అయిపోయినాయి అనమాట. మళ్ళీ మీకు కూడా యూజ్ అవుతుంది చెప్తే కొంచెం మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ ఉంటుందని ఇప్పుడు మళ్ళీ ఇంకొక సెట్ అయితే తెప్పించుకున్నాను నేను. అయితే ఈ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ఈ రోజు యూజ్ చేసి నెక్స్ట్ డేకి రిజల్ట్ వచ్చేయాలంటే మనకు తెలియదు. మినిమం ఒక 3 months అయినా మనము ఈ ప్రోడక్ట్ని కనుక కంటిన్యూస్గా వాడుతుంటే అప్పుడు మన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతే మన స్కిన్ అంతా చాలా క్లియర్గా అవుతుంది. ఈ క్యూర్ స్కిన్ యాప్ లో మనకి సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ అండ్ డాక్టర్స్ అయితే ఉంటారు కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా మన హెయిర్ కి సంబంధించి కానీ స్కిన్ కి సంబంధించి కానీ ఏ డౌట్స్ ఉన్నా అక్కడ అడగొచ్చు. వాళ్ళు మనకున్న ప్రతి ఒక్క డౌట్ అయితే క్లియర్ చేస్తారు. మీరు ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రమే కాదు, మీరు ఏ లాంగ్వేజ్లో అయినా సరే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం ఏ లాంగ్వేజ్లో అయినా సరే మీరు వాళ్ళతో చాట్ చేయొచ్చు, మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశాకే మీకున్న స్కిన్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా లేదా మీకున్న హెయిర్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా మీకైతే కస్టమైజేషన్ చేసి సపరేట్గా ఇలా ఒక కిట్ అయితే పంపిస్తారనమాట. మీలో ఎవరైనా ఈ కిట్ కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే, మీ స్కిన్ టైప్కి తగ్గట్టుగా ఏదైనా కిట్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే భార్గవి 100 అనే కూపన్ కోడ్ అయితే యూస్ చేయండి. అలా యూస్ చేయడం వల్ల మీకు ఇంకొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి సెట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 1500 రూపీస్ 2000 రూపీస్ ఉందనుకోండి, దానిపైన మీకు కొంచెం డిస్కౌంట్ అనేది యాడ్ అవుతుంది. మీరు కనుక భార్గవి 100 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే ఈ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ మీద అన్నిటి మీద కూడా మీకు అయితే డిస్కౌంట్ అనేది వస్తుంది. మరి మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే క్యూర్ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే మంచి ప్రోడక్ట్స్ అయితే మీకు వాళ్ళు కస్టమైజేషన్ చేసి పంపిస్తారు. సో ఇదనమాట, మీరందరూ నాకు ఎప్పటిప్పటి నుంచో అని అడుగుతున్న స్కిన్ కేర్ వీడియో కూడా ఇందులోనే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. ఈరోజు డబ్బులు పట్టుకొని మీతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా. ఈరోజు మనకైతే మన ఛానల్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందనమాట. ఈ రోజుకి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 year పైన అయిపోతుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక సింగిల్ రూపీ కూడా యూట్యూబ్ నుంచి అయితే రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం మనకు యూట్యూబ్ ఛానల్ నుంచి మనకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఇంతకీ పేమెంట్ ఎంత వచ్చింది, అలాగే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అన్నాను కదా, ఆ మిస్టేక్ ఏంటి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు పేమెంట్ ఎలా వస్తుంది, అసలు ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలాంటి వీడియోస్ పెడితే జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు, నేను చేసిన మిస్టేక్ ఏంటి, మీరు అలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, నేను ఫాలో అయిన ట్రిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇవన్నీ చెప్పే ముందు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో చెప్పాక అని అనుకుంటున్నారు కదా. చెప్తాను తొందర ఎందుకు. పేమెంట్ ఎంత వచ్చింది అని అంటే $173 వచ్చింది. అమెరికన్ కరెన్సీలో అయితే మనకి మనీ అయితే వస్తుంది అనమాట. అయితే అమెరికన్ కరెన్సీలో డాలర్ అంటే మనకి 87.67 రూపీస్ 66 రూపీస్ అలా ఉంటుంది. సో మన ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే $1 మనకి 87 రూపీస్ అనుకుందాం. అట్లా $173 ఇంటూ 87 రూపీస్ మీరు క్యాల్కులేట్ చేసి కింద కమెంట్ సెక్షన్లో రాయండి. ఎంతమంది కరెక్ట్గా రాస్తారో చూద్దాం ఒకసారి. అండ్ $173 ఎందుకు వచ్చాయి అని అంటే మనకు ఫస్ట్ పేమెంట్ రావాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ పేమెంట్ మనం అందుకోవాలి అని అంటే మనకు ఫస్ట్ మానిటైజేషన్ అయిన తర్వాత $100 అయితే కంప్లీట్ అవ్వాలి. మన మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ మనకు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకున్నట్టు, ఇప్పుడు పిల్లోడు పుట్టడం ఒక ఎత్తు అయితే వాడు పెరగడం కూడా ఇంకొక ఎత్తు కదా. అలాగా మనకంటూ కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలి. ఐదర్ షార్ట్స్ నుంచి కానీ లాంగ్ వీడియోస్ నుంచి కానీ మానిటైజేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ మానిటైజేషన్ అనే ప్రాసెస్ని మనం కంప్లీట్ చేసుకుంటే 4000 వాచెస్ ద్వారా నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఫ్రెష్గా అప్పటిదాకా వచ్చిన వాచ్ అవర్స్ అన్ని యూట్యూబే తీసేసుకుంటుంది, మనకి ఏమీ ఉండవు. అప్పుడు మన ప్రయాణం మళ్ళీ మనం కొత్తగా మొదలు పెట్టాలి. అప్పటి వరకు వచ్చిన వ్యూస్, అప్పటి వరకు వచ్చినవన్నీ పోతాయి. తర్వాత పోవడం అంటే ఎక్కడికి పోవు, బట్ మనకు కౌంట్ అవ్వవు. వాటికి వచ్చిన అమౌంట్, వ్యూస్కు దానికి వచ్చిన అమౌంట్ ఏది కూడా మనకు రాదనమాట. తర్వాత అప్పటి నుంచి మనకు వచ్చిన యాడ్స్ కూడా ప్లే అవుతాయి కదా మన వీడియోస్లో. యాడ్స్ని బట్టి, మన వీడియోస్ చూసేదాన్ని బట్టి, మనకు వచ్చే వ్యూస్ వచ్చేదాన్ని బట్టి వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనకు రోజుకి ఒక ఆటానా చారానా 10 పైసలు లెక్క. అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ కంటేనేమో రోజుకి డాలర్స్లో $10-100 కూడా యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే మిలియన్స్లో ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి. కానీ నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా కష్టం ఫస్ట్ పేమెంట్ రావడానికి. ఎందుకనంటే ఫస్ట్ పేమెంట్ రావాలి అంటే వాళ్ళు ఫస్ట్ మైల్ స్టోన్ మానిటైజేషన్ తర్వాత
$100 అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. $100 కంప్లీట్ చేసుకోవాలి అంటే మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి అంతకు 10 రెట్లు ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇంకెక్కువ కష్టపడాలి అని అంటే ఫుల్ వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉండాలి, షార్ట్స్ రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. అలా పెడుతూ ఉంటే మనకు ఒక్కొక్క ఫుల్ వీడియోకి షార్ట్కి అలా ఒక్కొక్క 10 పైసా అనా పైసా అలా యాడ్ అవుతూ ఉంటుంది. అలా యాడ్ అవుతూ మనకు $100 అనేది రీచ్ అయిపోవాలన్నమాట. $100 క్రాస్ అయితేనే మనకి ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది. అయితే నాకు $173 ఎలా వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. $173 ఎలా వచ్చింది అని అంటే నాకు లాస్ట్ మంతే $100 కంప్లీట్ అయిపోయి $1 or $2 ఏమో అయింది అనుకుంటా. నేను పెట్టే షార్ట్స్ వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి అన్నిటికీ కలిపి అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మాయి ఈ మంత్ నాకు పేమెంట్ వచ్చేస్తుంది అనుకున్నాను. తీరా చూస్తే ఏమైంది అని అంటే నేను మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నప్పుడు అక్కడే నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటి అంటే నా మెయిల్ ఐడిలో ఉన్న నా నేము మ్యాచ్ అవ్వలేదన్నమాట. సో అప్పుడు అది అక్కడ ఎర్రర్ పడింది. ఆ విషయం నేను చూసుకోలేదు. నాకు ఫస్ట్ అయిపోయిన తర్వాత మంత్ ఎండింగ్కి మనకి శాలరీ అనేది పడుతుంది అనమాట. ఫస్ట్కి వచ్చిన వ్యూస్ అన్నిటిని యాడ్ చేసుకొని మనకు డాలర్స్ అనేది యాడ్ అవుతాయి. సో అట్లా యాడ్ అయినప్పుడు నాకు మంత్ ఎండింగ్ వచ్చింది కదా, ఈ మంత్ ఎండింగ్లో అమౌంట్ రావాలి కదా, వస్తుందా రాదా అని చెక్ చేసి గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్తే అక్కడ నా మెయిల్ ఐడి దగ్గర నేను పేమెంట్స్ దగ్గర చెక్ చేస్తే నాకు అక్కడ యాక్షన్ రిక్వైర్డ్ అనేది వస్తుంది. యాక్షన్ రిక్వైర్డ్ అంటే అక్కడ కొంచెం ఎర్రర్ ఉంది, ప్రాబ్లమ్ క్రియేట్ చేయండి అని. తీరా అక్కడ చూస్తే నాది మెయిల్ ఐడికి నా నేమ్కి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో మ్యాచ్ అవ్వకపోయేసరికి ఇదేదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మళ్ళీ మాధురి టెక్ వరల్డ్ అక్కకే అడుగుతాను ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఆ అక్కని అడిగితే మీది నేమ్ ఏమైనా మిస్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు, ఒకసారి చెక్ చేయండి అంటే మళ్ళీ ఆ రోజు ఎన్ని దేవుళ్ళ మొక్కానో అసలు ఈ ప్రాసెస్ అంతా మంచిగా కంప్లీట్ అయిపోవాలి స్వామి అని ఆ 7 కొండల వాడికైతే మొక్కుకుంటూనే చేశాను నేను అసలు. అలా చేసిన తర్వాత ఇంకా నాకైతే మానిటైజేషన్ అంతా కూడా కంప్లీట్గా ఓకే అయ్యింది. యాక్షన్ రిక్వైర్డ్ అనేది పోయిందనమాట. అప్పుడు నా మెయిల్ ఐడి అండ్ యూజ్ చేస్తున్న మనిషి నేనే అని ఆ ఆల్గోరిథం అయితే యూట్యూబ్ అయితే అర్థం చేసుకుంది. సో నాకు నెక్స్ట్ పేమెంట్ వస్తుంది అని చెప్పేసి అని అక్కడైతే ఇచ్చారనమాట. సో ఆ మంత్ అలా నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే రాలేదు, అంటే లాస్ట్ మంత్ అలా ఆగిపోయింది. ఇంకా $73 ఉన్నాయి కదా, ఈ $73 మాట ఏంటి అని అంటే నాకు లాస్ట్ ఈ మంత్ అంటే అంతకుముందు మంత్వి $100 రావాలి కదా, అవి ఆగిపోయినాయి. లాస్ట్ మంత్వి $73 యాడ్ అయినాయి అనమాట. ఈ 73 అంతకుముందు $100 అలా నాకు $173 అమౌంట్ అయితే ఫస్ట్ పేమెంట్ కింద అయితే వచ్చింది. ఫస్ట్ పేమెంట్ అంటే $173 మనకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసేసి వెంటనే మనకు డబ్బులు వేసారు. ఫస్ట్ 21st నుంచి 24th లోపు ఎవ్రీ మంత్, ఒకవేళ మనకి ఎవ్రీ మంత్ $100 కంప్లీట్ అయిపోతే మనకి ఎవ్రీ మంత్ వచ్చేస్తాయి. ఒక్కొక్కరికి $100 కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ పేమెంట్ వచ్చాక మళ్ళీ 3 monthsకో 4 monthsకో 6 monthsకో ఇలా సెకండ్ పేమెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఫస్ట్ పేమెంట్ వచ్చేసిన తర్వాత ఆ అమౌంట్ మనకి ఎలా వస్తుంది అంటే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తాము ఎప్పుడు మానిటైజేషన్ ప్రాసెస్లో. అప్పుడు మనము మన అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇస్తే అక్కడ వాళ్ళు మనకు ఈ అమౌంట్ని అమెరికా నుంచి ఇండియాకి మన అకౌంట్లో వేస్తారు. ఇవి డాలర్స్లో ఉంటాయి కదా, డాలర్స్ మనీగా కన్వర్ట్ అవ్వాలి అని అంటే ఒక 6 to 7 days టైం అయితే పడుతుంది. అప్పుడు ఆ మనీ మనకి ఈ మనీగా మన ఇండియన్ కరెన్సీగా కన్వర్ట్ అయ్యి మన అకౌంట్లో అయితే డిపాజిట్ అవుతాయి. అలా అవ్వడానికి మనకి ఈజీగా 1 week టైం అయితే పడుతుంది. ఒక్కోసారి వర్కింగ్ డేస్ ఫాస్ట్గా ఉంటే కనుక మనకి 4-5 daysలోనే అయిపోతుంది. నాకు 2-3 సార్లు మెసేజ్ వచ్చింది $USD క్రెడిట్ అయ్యాయి అని. కానీ తీరా అకౌంట్లో చూస్తే అకౌంట్లో మనీ లేవు. ఏంటబ్బా ఇట్లా వస్తుంది, నా అకౌంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అసలు మనీ వస్తాయా లేదా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. తీరా మరి నాకు ఏమైనా డౌట్ వచ్చినా మీరందరూ నన్ను ఎలా అడుగుతారో నేను అలా మాధురి టెక్ వరల్డ్ అక్కనైతే అడుగుతాను అనమాట. నాకు ఏమైనా డౌట్ ఉంటే అక్క ఇలా మెసేజ్ వస్తుంది కానీ అమౌంట్ అయితే పడట్లేదు అక్క, క్రెడిట్ చూపించట్లేదు నాకు అకౌంట్లో అని అంటే కొంచెం టైం పడుతుంది కానీ వస్తాయని చెప్పి తనైతే చెప్పారనమాట. అప్పుడు కొంచెం ఇంకా నేను పడ్డ టెన్షన్ అంతా పోయింది. తర్వాత ఒక 2 days తర్వాత చెక్ చేసుకుంటే కనీసం మెసేజ్ కూడా రాలేదు నాకు. తీరా చూస్తే సైలెంట్గా అకౌంట్లో వచ్చి డిపాజిట్ అయిపోయి ఉన్నాయన్నమాట అమౌంట్ అయితే. తీరా చూస్తే నాకు $173 అయితే నాకు అకౌంట్లో డిపాజిట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పటికే మీరు అందరూ క్యాలిక్యులేట్ చేసే ఉండాలి. $173 × 87 రూపీస్ ఎంత వచ్చింది? 87 కాదంటే 87.6. సో అమౌంట్ ఎంత వచ్చిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఎంతమంది కరెక్ట్గా రాస్తారో చూస్తాను నేను. సో ఇదండి నాకైతే యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్. ఇక్కడ మీకు కొంచెమే కనిపిస్తుండొచ్చు వీడియోలో, కాకపోతే $173 × 87 రూపీస్. ఓకే, అలా మీరు క్యాల్కులేట్ చేసి అమౌంట్ ఎంత వచ్చిందో చెప్పేయండి. అయితే చాలా మంది అడుగుతున్నారు నన్ను, అక్క మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము, ఎలా స్టార్ట్ చేయాలి, మీరు ఏం టిప్స్ ఫాలో అయ్యారు, మేము ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, మేము ఎన్నిసార్లు వీడియో పెట్టినా మాకు వ్యూస్ రావట్లేదు, ఫుల్ వీడియోస్కి అయితే అసలు వ్యూసే రావట్లేదు, ఏం చెయ్యాలి అని. మీకే కాదండి నాకు కూడా రావట్లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కడ చూసినా కాంపిటీషన్. ఆఖరికి
యూట్యూబ్లో కూడా కాంపిటీషన్, అంత కాంపిటీషన్ ఉంది, మరి మనం ఏం చేయలేము. బట్ ఆ కాంపిటీషన్లోనే మనకంటూ మనకున్న టాలెంట్ని మనం చూపించుకోవాలి, మనకున్న టాలెంట్ని యూజ్ చేసుకోవాలి. మనం ఎంత క్రియేటివ్గా ఉంటే మన ఛానల్ అంత ముందుకు వెళ్తుంది. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నేను నా ఛానల్లో హెల్త్కి సంబంధించి పెడుతున్నాను, పూజ వ్లాగ్స్ పెడుతున్నాను, రెగ్యులర్ వ్లాగ్స్ పెడుతున్నాను, హెయిర్కి సంబంధించి పెడుతున్నాను, ఇలాంటివన్నీ పెడుతున్నాను కదా. మిక్స్డ్ టైప్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే నా దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు అలా మిక్స్డ్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే డ్రాబ్యాక్ ఏనండి. నాకు ఇది నిజంగా చెప్పాలంటే, నేను ఐదర్ పూజ వీడియోస్ కానీ, హెయిర్కి సంబంధించింది కానీ, లేకపోతే రెగ్యులర్ వ్లాగ్స్ పెట్టుకుంటే ఏదో ఒక వేలో వెళ్తే ఒకటే ట్రాక్ పైన ఉంటాం. కాకపోతే నాకేంటంటే, నాకు జనాల్ని అన్ని విధాలుగా ఎడ్యుకేట్ చేయాలని ఉంది. అందుకని హెయిర్కి సంబంధించి, స్కిన్ కేర్కి సంబంధించి ఇట్లాంటివన్నీ, రెగ్యులర్ వ్లాగ్స్, నా పర్సనల్ లైఫ్, అలాగే వీటితో పాటు పూజలు, నేను చేసుకునే పూజలు నాకు ఎంత ఇష్టమో, వంటలు ఎంత ఇష్టమో, ఇవన్నీ కూడా నేను చూపించాలనుకున్నాను. రీసెంట్గా మా ఛానల్లో వరలక్ష్మి వ్రతం పూజ వీడియో చాలా బాగా హిట్ అయింది కదా, 5 lakhs ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి. దాని తర్వాత వినాయక చవితి పూజ విధానం వీడియో కూడా 2.5 lakhs వచ్చింది. ఇప్పుడు మన ఛానల్లో ప్రెజెంట్ అయితే అమ్మవారి నవరాత్రులు పూజ వీడియో కూడా బాగా వెళ్తుంది, ఆల్మోస్ట్ 1 lakh కి దగ్గరలో ఉందన్నమాట. సో నాకు ఇప్పుడు నేను చూసుకుంటే ఏంటి అంటే, నా ఛానల్లో ఆల్మోస్ట్ నా ఛానల్లో ఏ వీడియో అయితే బాగా వ్యూస్ వస్తున్నాయంటే పూజా బ్లాగ్స్కి, అంటే పూజా విధానం వీడియోస్కి. అలాంటి వీడియోస్ పెడితే నాకు వ్యూస్ బాగా వస్తున్నాయి. కానీ నేను ఇప్పుడు రెగ్యులర్ బ్లాగ్ కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళింది కానీ, కుకింగ్ వీడియోస్ కానీ ఇవి పెడితే అంత రీచ్ రావట్లేదు అనమాట. సో అప్పుడు నేనేం చేయాలి, నాకు ఎక్కడైతే ఎక్కువగా రీచ్ వస్తుందో, ఎక్కడైతే ఏవైతే ఏ కంటెంట్ అయితే, ఏ సబ్జెక్ట్ అయితే నా జనాలు ఎక్కువగా నన్ను చూడడానికి, నా వీడియోస్ చూడడానికి ఇష్టపడుతున్నారో అలాంటి కంటెంటే నేను పెట్టుకోవాలి. కానీ నేనేం చేస్తున్నానంటే, నాకు ఎందుకు మనసు పడలేదు. ఎందుకంటే ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క పూజ వీడియోస్ జనాలు చూస్తున్నారని నేను ఏది పడితే అది పూజ వీడియోస్ పెట్టి ఆ జనాల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. అది నాకు డ్రాబ్యాక్ అయినా సరే, నాకు పెద్దగా అమౌంట్ రాకపోయినా సరే, ఏది అవసరమో అది మాత్రమే చెప్పాలని నేను అనుకుంటున్నాను. బట్ కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకటే ఒక కంటెంట్ అని ఫిక్స్ అవ్వండి. రెగ్యులర్ బ్లాగ్సా, కుకింగా, ఫ్యాషనా, లేకపోతే స్టిచ్చింగ్ వీడియోసా, మీరు ఏదో ఒక్కటి మాత్రమే. ఇప్పుడు ఈ మధ్య శారీ ప్రీప్లేటింగ్ కూడా చేస్తున్నారు, మేకప్ ఇలాంటివన్నీ నేర్పిస్తున్నారు ఆన్లైన్లో. సో మీరు కూడా ఛానల్స్ పెట్టుకుంటే ఏదో ఒక కాన్సెప్ట్ మీద మాత్రమే మీరు ఛానల్ని రన్ చేయండి. అప్పుడు మీకు ఒకటే రకమైన మీ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. నాలాగా మీరు మాత్రం ఇబ్బంది పడకుండా ఉండాలని మాత్రమే చెప్తున్నాను ఇవన్నీ కూడా. అలాగే ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలి, ఎలాంటి టైటిల్ పెట్టాలి, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. టైమింగ్స్ అంటే మనకంటూ ఒక టైమింగ్ మనం ఫిక్స్ అవ్వాలి అంతే. బట్ డే టైంలో పోస్ట్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. డే టైంలో పోస్ట్ చేసుకుంటే డే మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది వీడియో. నైట్ టైంలో అయితే చూసే వాళ్ళు ఎవరు ఉండరు కదా, పెద్దగా వేస్ట్ అనమాట. సో డే టైంలో పోస్ట్ చేసుకోవాలి. ఇంకా ఫుల్ వీడియో సంగతి అంటారా, షార్ట్స్ పెడితేనే 1 minute వీడియోనే చూసే వాళ్ళు ఎవరు లేరు. అలాగే ఫుల్ వీడియోస్ పెడితే ఇంకెవరెవరు చూస్తున్నారండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోస్ చూడడానికి రెడీగా ఉంటారు జనాలు. కానీ మనలాంటి వాళ్ళ వీడియోస్ ఎవరు చూస్తారు చెప్పండి. ఇప్పుడు నా ఛానల్లో అయినా ఒక పండుగ వచ్చింది, మొన్న వినాయక చవితి పండుగ జరుపుకున్నాను. నేను పండుగ వీడియో తీసి పెట్టాను. వినాయక చవితి పూజా విధానం వీడియోకి 2.5 లక్షల మంది చూశారు. అదే నా పండగ వీడియో పెడితే 2,500 మందే చూశారు. ఎందుకనంటే అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, వాళ్ళకి ఏది కావాలో, వాళ్ళకి ఏది అవసరమో అది మాత్రమే చూస్తారు. సో నాకు వ్యూస్ రావట్లేదు, నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని ఎవరైతే బాధపడతారో మీ అందరికి ఒకే మాట చెప్తున్నాను. నేను 1.5 year నుంచి కష్టపడుతున్నాను ఈ యూట్యూబ్ పట్టుకొని. ఇంట్లో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఇవన్నీ పడ్డాను. వీటన్నిటి తర్వాతే నేను ఈరోజు మీ ముందు ఇలాగా నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతో మీ ముందు నిలబడ్డాను. ఏదైనా సరే వెంటనే రాదు, వెంటనే సక్సెస్ అయిపోము. చాలా కష్టపడాలి, చాలా అవమానాలు పడాలి, చాలా ఎదుర్కోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలోకి వచ్చాము అంటే ఇంట్లో బయట ఇవన్నీ తట్టుకుంటూ ఉండాలి. వీటితో పాటు సరిపోదన్నట్టు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఎంత బాగున్నా, మన పని మనం ఎంత బాగా చేసుకుంటూ పోయినా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, మనల్ని నెగిటివ్ చేస్తూ ఉంటారు. వాటన్నిటికీ తట్టుకునే శక్తి, ధైర్యం మనకు ఉంది అనుకుంటేనే మనం ఈ ఫీల్డ్లోకి అయితే రావాలి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది సరే, మరి ఈ పేమెంట్తో ఏం చేయబోతున్నానని డౌట్ రావచ్చు కదా మీకు. సో నేను ఆల్రెడీ నిన్న గివ్ అవే గురించి మన ఛానల్లో చెప్పాను కదా, అప్పుడు నేను అనుకున్నాను అనమాట, నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వస్తే ఇందులో నుంచి మన సబ్స్క్రైబర్స్కి ఒక ఇద్దరికి గివ్ అవే కింద 2 sarees తీసుకొని గివ్ అవే ఇవ్వాలి అని. ఎలాగో మన ఛానల్ కూడా 50K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయింది కాబట్టి గివ్ అవే అయితే ప్లాన్ చేస్తాను. అలాగే నేను ఆర్ఫనేజ్కి కొంచెం డొనేట్ చేయాలనుకుంటున్నాను. ఇందులో నుంచి కొంచెం ఒక రోజు నా చేతుల మీదుగా ఫుడ్ ప్రిపేర్ చేసి ఫుడ్ అయితే డొనేట్ చేయాలనుకుంటున్నాను రోడ్ సైడ్ పీపుల్కి, బయట ఫుట్పాత్ మీద అలా ఉంటారు కదా వాళ్ళకి. తర్వాత ఇంకా నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసి, అంటే సపోర్ట్ అంటే వీడియో ఎడిటింగ్ కానీ, వీడియో షూటింగ్ కానీ ఇదంతా నేనే చేసుకుంటాను. మా హస్బెండ్కి అసలు ఏమీ తెలీదు.
పాపం తనకు అసలు తెలియదు, లేకపోతే తెలుసుంటే హెల్ప్ చేసేవాడేమో. బట్ నేనే కష్టపడి నేర్చుకొని నాకు నేనుగానే ఈ వీడియో ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ అన్నీ చేసుకుంటాను అనమాట. ఎంత లేట్ నైట్ అయినా నేను ఒక్కదాన్ని నైట్ అంతా కూర్చొని వీడియోస్ షూటింగ్ ఎడిటింగ్ అన్నీ చేసుకుంటాను. సో ఇవన్నీ తను నాకు హెల్ప్ చేయకపోయినా నాకు బ్యాక్ బోన్లా ఉండి నేను ఇలా సోషల్ మీడియాలో ఇలా చేద్దాం అనుకుంటున్నాను, వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను అని అంటే నాకు ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మాత్రం మా హస్బెండే కదా. తన సపోర్ట్ లేకపోతే నేను ఇప్పటి వరకు మీ ముందుకు వచ్చేదాన్ని కాదు ఇలాగా. అందుకని తనకి ఏదైనా చిన్న గిఫ్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అను ఆరాధించే ఆ వెంకటేశ్వర స్వామికి అయితే ముడుపు అయితే కడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ పేమెంట్లో నుంచి 1116 తీసి ఆ స్వామికి ఒక ముడుపు పెట్టేసి తర్వాత ఇందులో నుంచి మిగతా అమౌంట్ అయితే నేను ఖర్చు పెడదాం అనుకున్నాను. ఖర్చు అంటే నేను ఏమి విచ్చలవిడిగా ఏం ఖర్చు పెట్టను. మీకు చెప్పాను కదా, కొంచెం ఆర్ఫనేజ్కి ఇస్తాను, కొంచెం ఫుడ్ డొనేట్ చేస్తాను, కొంచెం మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి గివ్ అవేకి కొంచెం యూజ్ చేస్తాను. తర్వాత మిగిలిన అమౌంట్ని కొంచెం నేను సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలా సేవ్ చేసిన అమౌంట్తో మళ్ళీ ఏదైనా కొన్నాక మీకు తప్పకుండా చూపిస్తాను నేను. అండ్ ఇక మీదట మనకి ఎప్పుడు పేమెంట్ వచ్చినా సరే, ఎవ్రీ మంత్ అయినా సరే, ఎవ్రీ 2 months ఒకసారి అయినా సరే నేను ఆర్ఫనేజ్కి ఫుడ్ డొనేట్ చేసినప్పుడు కానీ, లేకపోతే బయట రోడ్ సైడ్ పీపుల్కి ఫుడ్ డొనేట్ చేసినప్పుడు కానీ నేను వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వీడియో ద్వారా ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఆర్ఫనేజ్కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను మనకు పేమెంట్ వచ్చినప్పుడల్లా. ఈ ఐడియా ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి నాకు. అలాగే ఫస్ట్ టైం మనకి ఇప్పుడు $173 వచ్చింది కదా, మరి ఎవ్రీ మంత్ వస్తుందా మనకి పేమెంట్ అనే డౌట్ మీకు రావచ్చు. మంత్ ఇంతే వస్తుంది అనేది మాత్రం కాదు, ఎందుకంటే మనం వీడియోస్ పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ నేను ఈ మంత్ ఎక్కువగా వీడియోస్ పెట్టాను, అప్పుడు మనకి ఏంటి ఎక్కువగా వీడియోస్ పెడుతూ ఉంటే మనకి రీచ్ బాగుంటుంది కాబట్టి డాలర్స్ యాడ్ అవుతూ ఉంటాయి రోజు. అట్లీస్ట్ $50 అయినా యాడ్ అయింది అనుకుంటే మనకు ఒక 2 monthsకి 3 monthsకి పేమెంట్ వస్తుంది. రోజుకి ఒక $2-3 యాడ్ అవుతున్నాయంటే 1 monthకి ఒకసారి $3 యాడ్ అవుతున్నాయి అంటే మనకు 1 monthకి ఒకసారి పేమెంట్ వస్తుంది. సో అలాగా మనం పెట్టే వీడియో కన్సిస్టెన్సీని బట్టి మనకు పేమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఎవ్రీ మంత్ పేమెంట్ ఇంతే వస్తుందా అని అంటే కాదు, ఫిక్స్డ్ మాత్రం ఉండదు, పెరగవచ్చు తగ్గచ్చు. ఇప్పుడు నాకు ఫస్ట్ పేమెంట్ $173 వచ్చింది, నెక్స్ట్ పేమెంట్ నాకు $100 చూపిస్తుంది. సో $100 మళ్ళీ ఇంకో నెక్స్ట్ మంత్ నాకు $100 కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, $90 $80 అయ్యాయి అనుకోండి, ఆ $80 $90 అమౌంట్ రాదు. మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్కి యాడ్ అయ్యి ఈ $90 ప్లస్ ఇంకో నెక్స్ట్ మంత్లో $30-40 యాడ్ అయ్యి అనుకోండి, అవన్నీ కలుపుకొని ఇంకొక పేమెంట్ వస్తుంది అనమాట. సో మంత్లీ అయితే పేమెంట్ రాదు. ఎవరైతే ఇంట్లో ఉండి మేము ఏమైనా వర్క్ చేసుకోవాలనుకుంటున్నాము, అందుకు యూట్యూబే బెస్ట్ ఆప్షన్ అనుకుంటే మాత్రం అస్సలు వద్దండి. ఎందుకంటే చాలా కష్టపడాలి, మనకి యూట్యూబ్ నుంచి వెంటనే మనీ రావు, ఇవి ఫిక్స్డ్ అమౌంట్ కాదు, ఫిక్స్డ్ శాలరీ లాగా మాత్రం అస్సలు రాదు. అందుకనే మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. షార్ట్స్కి ఎంత మనీ వస్తాయి, లాంగ్ వీడియోస్కి ఎంత మనీ వస్తాయి అని కూడా మీకు ఒక డౌట్ ఉంటుంది. అయితే షార్ట్స్కి ఎంత మనీ వస్తాయి అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నా ఛానల్ నుంచి నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. రీసెంట్గా నా ఛానల్లో వైరల్ అయిన ఒక వీడియోకి ఆల్మోస్ట్ 1 million పైనే క్రాస్ అయిపోయింది. ఆ వీడియోకి 1 million వ్యూస్కి నాకు $10 వచ్చాయి. అంటే 1 million అంటే ఎంత, 1 million అంటే 10 lakhs వ్యూస్ అనమాట. 1 లక్షకి $1 వచ్చినట్టు నాకు. అవును. సో 1 లక్ష మంది 1 లక్ష వ్యూస్ వస్తే, ఒక షార్ట్ వీడియోకి 1 లక్ష వ్యూస్ వస్తే నాకు $1 యాడ్ అయింది. అంటే 87 రూపీస్ మాత్రం యాడ్ అయింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మనం పెట్టే వీడియో వేలల్లో చూడడం కాదు, లక్షల్లో చూస్తే మనకు డాలర్స్లో మనీ వస్తుంది, లక్షల్లో చూస్తే రూపాయల్లో వస్తుంది మనకు అమౌంట్. ఓకే, వేలల్లో చూస్తే పైసల్లో వస్తుంది. ఇది సంగతి. తర్వాత నాకు 1 million వ్యూస్కి $10 అయితే వచ్చాయన్నమాట. అంటే 870 రూపీస్ అలా చేంజ్ అయితే వచ్చినాయి అనమాట. సో అదనమాట సంగతి. మీరు అనుకున్నట్టు లక్షల వ్యూస్ వస్తే, లక్షలు మిలియన్స్లో వ్యూస్ వస్తే, కోట్లు ఇలా అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. యూట్యూబ్ అంత ఈజీ కాదు, అంత ఈజీగా మనీ అయితే రావు. అలా ఉంటుందన్నమాట యూట్యూబ్ సంగతి. అంత ఈజీ అని కాదు, అంత ఈజీ మాత్రం అస్సలు అనుకోకండి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారో మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు అనుకుంటే కనుక వాళ్ళని కొంచెం చీప్గా చూడడం మానేయండి. ఎందుకనంటే ఇలాంటి వాళ్ళు నా చుట్టుపక్కల కూడా ఉన్నారు. అవతల మనిషి ఏదైనా చేస్తుందంటే చాలు దాన్ని ఎంకరేజ్ చేయకపోగా వాళ్ళ గురించి ముందు వెనక ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళని చులకన చేసి చూస్తూ ఉంటారు, వాళ్ళని హేళన చేసి మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వాటినన్నింటినీ మనం పట్టించుకుంటూ ఉంటే మనం ఎప్పుడు ఏది చేయలేము. ఈ విషయంలో అనే కాదు, ఏ విషయంలో ఏ ఫీల్డ్లో అయినా సరే మనం ముందుకు వెళ్ళలేము. మనం ఒక అడుగు ముందుకు వేస్తున్నామంటే మనం పట్టి లాగే వాళ్ళు 10 మంది ఉండనే ఉంటారు. అందుకని మీకు చెప్తున్నాను, ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం నా తరపు నుంచి మీకు మాత్రం ఆల్ ద బెస్ట్. ఒకవేళ మీ దగ్గర మంచి కంటెంట్ ఉంది, మేము ఒక మంచి కంటెంట్ మీదనే ముందుకు వెళ్తాము, సింగిల్ కంటెంట్ చేసుకుంటాము అనుకుంటే కనుక మీకు తప్పకుండా ఎప్పటికైనా రీచ్ వస్తుంది. బట్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి, డైలీ 1 కానీ 2 కానీ షార్ట్స్ పెట్టాలి, వారానికి కనీసం ఒక 3-4 ఫుల్ వీడియోస్ పెట్టాలి. ఇలా పెట్టుకుంటేనే మీకు 1 year లోపు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే
మన అదృష్టం బాగుంటే 2-3 నెలల్లోనే మానిటైజేషన్ అయిపోయి 6 నెలల్లో మనకి పేమెంట్ రావచ్చు. అదే అదృష్టం బాగాలేదా, లక్ కలిసి రాలేదా, ఇదిగో నాలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, సంవత్సరంన్నర తర్వాత ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోయింది కూడా, తర్వాత ఇప్పటికి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. అంటే ఇంకా ఫస్ట్ పేమెంట్ వచ్చింది కానీ లక్షలో ఏం సబ్స్క్రైబర్స్ లేరు, జస్ట్ 50,000 అంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఊరికి రాలేదండి, 1.5 ఇయర్ నుంచి కష్టపడుతుంటే వచ్చారు ఈ సబ్స్క్రైబర్స్. బట్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ నాకైతే. ఎందుకనంటే నా కంటెంట్ నచ్చి మెల్లిమెల్లిగా వచ్చిన నాకు ఫిక్స్డ్గా ఉండిపోయే సబ్స్క్రైబర్స్ అనమాట, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళు కాదు. అందుకని ఆ విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎనీవే, మీరందరి సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. మెంటలీ మంచిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే మీరు ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నాకు అమౌంట్ ఎంత వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.